హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక టాపిక్లోకి వెళ్తే డిఫెన్స్ అనలిస్టుల ప్రకారం బయో వార్స్ అనేవి న్యూక్లియర్ వార్స్ కన్నా కూడా ఎక్కువ ఎఫెక్టివ్ అనిపిస్తున్నాయి. బయో వార్ఫేర్ లేదా బయోలాజికల్ వెపన్స్ వాడే విధానం వేల సంవత్సరాల నుండే ఉంది. యుద్ధాల్లో ప్రయోగించే ఆయుధాల కన్నా ఈ బయోలాజికల్ వెపన్స్ వల్లే చాలామంది చనిపోయారు. ప్రాచీన కాలం నుండి బాణాలకి విషం పూసి దాడి చేసే టాక్టిక్స్తో ఇది మొదలైంది. తర్వాత 18వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు స్మాల్ పాక్స్ అనే ఒక వైరస్ని నార్త్ అమెరికన్స్ మీద స్ప్రెడ్ చేశారు. వాళ్ళు స్మాల్ పాక్స్ వైరస్తో ఎఫెక్ట్ అయిన దుప్పట్లను అమెరికన్స్కి గిఫ్ట్గా ఇవ్వడం ద్వారా ఇది స్ప్రెడ్ అయింది. ఇలాంటి ఇంకొన్ని వ్యాధులను స్ప్రెడ్ చేయడం వల్ల నార్త్ అమెరికాలో 50% కన్నా ఎక్కువ ప్రజలు చనిపోయారు. ఈ స్మాల్ పాక్స్ అనే వైరస్ అంతకుముందు యూరోప్లో వచ్చింది కాబట్టి యూరోపియన్స్కి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయింది. ప్రాణ నష్టంతో నార్త్ అమెరికన్స్ వీక్ అయ్యాక బ్రిటిషర్స్ నార్త్ అమెరికాలో చొరబడి ఆక్రమించుకున్నారు. తర్వాత వరల్డ్ వార్ 1లో జర్మనీ కూడా ఎన్నో రకాల వైరస్లను శత్రువుల మీదకి వదిలింది. శత్రు దేశాల్లో ప్రజలతో పాటు సోల్జర్స్ కూడా చనిపోవడం లేదా బలహీన పడిపోవడం జరిగింది. తర్వాత వరల్డ్ వార్ 2 మొదలయ్యే టైంకి అమెరికా, సోవియట్ యూనియన్, జపాన్ లాంటి దేశాలు కూడా ఈ బయోలాజికల్ వెపన్స్ని డెవలప్ చేయడం మొదలుపెట్టాయి. అయితే జపాన్ చైనా మీద చేసింది హిస్టరీలో ఒక ముఖ్యమైన ఉదాహరణ అయింది. జపాన్ నుండి సైంటిస్టులు ఏకంగా చైనా లోపలే చాలా చోట్ల సీక్రెట్గా ల్యాబ్లను ఏర్పాటు చేసుకొని చైనా ప్రజల మీద ప్రయోగాలు చేశారు. ఎన్నో రకాల వైరస్లను స్ప్రెడ్ చేశారు. ఈ ల్యాబ్స్లో యూనిట్ 731 బాగా ఘోరమైనదిగా పేరు తెచ్చుకుంది. వరల్డ్ వార్ 2లో జపాన్పై న్యూక్లియర్ బాంబ్ వేసేసరికి జపాన్ అమెరికాకి సరెండర్ అయింది. దాని తర్వాత అమెరికా ఆ యూనిట్ 731 సైంటిస్టుల నుండి వాళ్ళ సైంటిఫిక్ డేటాని తీసుకొని సొంతగా బయోలాజికల్ వెపన్స్ని డెవలప్ చేయడంలో బాగా అడ్వాన్స్ అయింది. తర్వాత 1972లో బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ అనే ట్రీటీ ఏర్పడింది. 183 దేశాలు ఈ బయో వెపన్స్ని బ్యాన్ చేశాయి. అయితే ఈ అగ్రిమెంట్స్ ఉన్నా కూడా కొన్ని దేశాలు ఇంకా ఈ బయో వెపన్స్ని సీక్రెట్గా డెవలప్ చేస్తున్నాయి. అలాగే టెర్రరిస్టులు కూడా ఈ కెమికల్ వెపన్స్ని వాడొచ్చనే భయం ఫస్ట్ టైం 2001లో అమెరికాలో ఏర్పడింది. 2001లో 9/11 అటాక్ జరిగిన వారం తర్వాతే అమెరికాలో కొన్ని మీడియా, గవర్నమెంట్ ఆఫీసులకు ఎవరో పోస్ట్లో కొన్ని లెటర్స్ని పంపారు. వాటి మీద యాంథ్రాక్స్ అనే వ్యాధిని కలిగించే ఒక బ్యాక్టీరియా ఉంది. వాటిని టచ్ చేయగానే బాడీలోకి వెళ్తుంది. ఈ వ్యాధి 17 మందికి సోకి వాళ్ళలో 5 చనిపోయారు. ఇది ఒకరి నుండి ఇంకొకరికి సోకే వ్యాధి కాదు, అంటే వైరస్ కాదు కాబట్టి అక్కడితో ఆగిపోయింది. న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయడానికి చాలా పెద్ద లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లాంటి సంస్థలు గట్టిగా నిఘా పెడతాయి. ఇరాన్ డెవలప్ చేస్తుందని ఆల్రెడీ ప్రపంచానికి తెలిసిపోయింది. అయితే ఈ బయో వెపన్స్ కోసం మరీ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. అగ్రికల్చరో లేదా ఏదో ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరుతో అందులో వీటిని డెవలప్ చేయొచ్చు. అలాగే నూక్స్ని డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వేల కోట్లు ఖర్చు అయితే వీటికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. గ్రామ్స్లో శత్రువుల మీద ప్రయోగిస్తే మల్టిప్లై అవ్వకుంటూ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. అలాగే నూక్స్లా వీటిని ఎవరు ప్రయోగించారో కూడా తెలియదు. దీనివల్ల నూక్స్ కన్నా ఇవి బాగా ప్రమాదకరంగా మారాయి. కోవిడ్-19 బయో వెపన్ కాకపోవచ్చు, కానీ దానివల్ల ప్రజలు అలాంటి వైరస్లకి ఎలా లొంగిపోతారో ప్రూవ్ అయింది. దీనితో ఈ బయో వెపన్స్ చాలా ప్రమాదకరం అయ్యాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.